హాయ్ ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. వాటిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఫేక్ డిస్కౌంట్స్ అండ్ ఫేక్ ప్రైసింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సేల్ నడుస్తుంది అనుకుందాం, ఇది మనకి బాగా తెలిసిన విషయమే. అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సేల్స్ పెడతా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సేల్కి ముందు ఏదైనా పెద్ద సేల్ వస్తుంటే సేల్కి ముందు అది నార్మల్గా రెగ్యులర్గా సెల్ అయ్యే ప్రైస్ కంటే కొద్దిగా ఒక 2,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ పెడతారు. అంటే నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు అనుకోండి. సేల్కి ఒక వారం రోజుల ముందు దాన్ని 27,000, 28,000 రూపాయలు చేస్తారు. దాని తర్వాత సేల్లో ఆ 28,000 రూపాయల ప్రైస్ కొట్టేసి 25,000 రూపాయలు ఆఫర్ ప్రైస్ అంటారు. దాని మీద మళ్ళీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ 2,000 రూపాయలు అంటారు. ఎఫెక్టివ్ డిస్కౌంట్ 28,000 రూపాయలకి వచ్చేది 23,000 రూపాయలకి మేము ఇస్తున్నాం అని చెప్పి భారీ డిస్కౌంట్ అని చెప్పి బ్యానర్లు పెట్టి ఓదర కొడతా ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఆన్లైన్లో మీరు కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ మీరు కొనే టైంలో యూజువల్ టైం కంటే ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. అంటే ఒక వారం రోజుల ముందు మీరు కొనాలనుకునే ప్రోడక్ట్ ప్రైస్ 1,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 1,500 ఉండొచ్చు. లేదంటే సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ ఈ-కామర్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉండి ఒక వెబ్సైట్లో ఎక్కువ ప్రైస్కి, ఒక వెబ్సైట్లో తక్కువ ప్రైస్కి లభించవచ్చు. సో ఇట్లా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మనం ఈ ప్రైజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే చాలా మనీ మనకి సేవ్ అవుతాయి. అండ్ ఫేక్ డిస్కౌంట్స్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ డిస్కౌంట్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నామంటే మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ని మనం కొనుక్కోగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఏంది భయ్యా మా పల్లెని మానేసుకొని మేము ఆన్లైన్ షాపింగ్ మీద రీసెర్చ్ చేస్తా కూర్చోమంటావు ఏందని మీరు అనొచ్చు. దానికోసమే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్గా మీకు ఒక యాప్ అయితే చెప్తా. ఆ యాప్ పేరే బైహట్కే. ఇంతకుముందు బైహట్కే మనకు ఓన్లీ వెబ్సైట్ ఎక్స్టెన్షన్ మాత్రమే ఉండేది, ఓన్లీ వెబ్ఓఎస్కి మాత్రమే మనకి సపోర్ట్ చేసేది. లైక్ ల్యాప్టాప్స్లో మాత్రం మనం చూసుకోగలం. ఇప్పుడైతే బైహట్కే వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యాప్ని అయితే లాంచ్ చేశారు. వీళ్ళ అఫీషియల్ యాప్ వచ్చరికి క్రోమ్లో ఉంటుంది. క్రోమ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి బైహట్కే ప్రైస్ హిస్టరీ అని చెప్పేసి. అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్లో మీకు గెట్ ది యాప్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీరు iOS యూజ్ చేస్తుంటే గెట్ ది యాప్ క్లిక్ చేయగానే పైన షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు హోమ్ స్క్రీన్లోకి బైహట్కే అప్లికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్లో ఉంటే ఇన్స్టాల్ ది యాప్ మీద క్లిక్ చేయగానే పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి, 3 డాట్స్ ఉంటాయి. ఆ మెనూ ఓపెన్ చేశారంటే మీకు ఇన్స్టాల్ యాప్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు యాప్ ఇన్స్టాల్ చేశారు. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఇది మనల్ని ఫేక్ డిస్కౌంట్స్ నుంచి అండ్ ఫేక్ ప్రైసింగ్ నుంచి ఎలా బయటపడేస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా ప్రొడక్ట్ బ్రౌజ్ చేస్తున్నారు అనుకోండి. నేనైతే ప్రెసెంట్ ఈ కెమెరా గురించి చూస్తున్నా, అమెజాన్ లో సోనీ A6400. సో ప్రెసెంట్ అయితే దీని ప్రైస్ ఎంత ఉంది, ఇది ఇంతకు ముందు దీనికంటే తక్కువ ప్రైస్ కి ఏమైనా వచ్చిందా, ప్రీవియస్లీ ఈ కెమెరా మీద ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, ఫ్యూచర్ లో ఈ కెమెరా మీద డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ అమెజాన్లో దీని యాప్ లింక్ అయితే నేను కాపీ చేసుకున్నా. మీరు iOS అయితే యాప్ లింక్ కాపీ చేసుకొని మళ్ళీ బైహట్కే యాప్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే డైరెక్ట్గా మీరు షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు సజెస్టెడ్ యాప్స్లో బైహట్కే కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకోగానే మీరు బైహట్కేకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో వన్స్ మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని బైహట్కేకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ప్రైస్ హిస్టరీ గ్రాఫ్ అయితే చూస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రైస్ హిస్టరీ గ్రాఫ్లో ఎప్పుడో December 2023లో ఈ కెమెరా మీద ప్రైస్ డ్రాప్ అయితే చాలా అయింది. ప్రైస్ డ్రాప్ అయ్యి ఫైనల్ ప్రైస్ 67,000కి ఈ కెమెరా వచ్చింది అనమాట. ప్రెసెంట్ చూసుకుంటే 79,000 ఉంది. అండ్ ఆ గ్రాఫ్ కింద మీకు లోయెస్ట్ ఎవర్ ప్రైస్ అండ్ యావరేజ్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. మీరు దాన్ని ఒకసారి గమనించవచ్చు. అండ్ ఇంకా మీరు కింద స్క్రోల్ చేశారంటే ప్రైస్ డ్రాప్ ఛాన్స్ కూడా చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ మీద 2 to 3 days లో ఎట్లాంటి ప్రైస్ డ్రాప్ అయితే లేదు, 0% ఛాన్స్ అని చూపిస్తుంది. అదే నేను 1 month సెలెక్ట్ చేస్తే అక్కడ చూడొచ్చు 50% వరకు ఛాన్స్ ఉందంట ప్రైస్ డ్రాప్ కావడానికి. అండ్ దాని తర్వాత ప్రైస్ కంపారిజన్, మీరు ఏ ప్రోడక్ట్ అయితే చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు అమెజాన్లో చూస్తున్నారు అనుకోండి, అదే ప్రోడక్ట్ మీకు ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్ ఉండొచ్చు. అదంతా కూడా ఈ బైహట్కే యాప్ అయితే మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. అసలు ఎన్ని ఈ-కామర్స్ వెబ్సైట్స్లో మీరు చూస్తున్న ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది, దేంట్లో మీకు బెస్ట్ ప్రైస్కి వస్తుందని ఇది చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్కి సిమిలర్ ప్రోడక్ట్స్, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిందే ఎప్పుడు బెస్ట్ అవ్వాలని లేదు కదా, సో అట్లా సిమిలర్ ప్రోడక్ట్స్ కూడా ఇది చూపిస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ కంటే సిమిలర్ ప్రోడక్ట్స్లో ఇంకా బెటర్ ప్రోడక్ట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ప్రోడక్ట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు. అండ్ దీన్ని మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్ కైనా కానీ వాడుకోవచ్చు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు ఇంకా 100+ అదర్ ఈ-కామర్స్ సైట్స్ లో కూడా వర్క్ అవుతుంది. సో ఇట్లా ఈ బైహట్కే యాప్ వల్ల మెయిన్లీ ఈ ప్రైస్ గ్యాంబ్లింగ్ నుంచి మనం అయితే బయటకు రావచ్చు. అసలు మీరు చూస్తున్న ప్రోడక్ట్ మీద అది జెన్యూన్ డిస్కౌంటా, ఫేక్ డిస్కౌంటా, ఇంతకు ముందు ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, అసలు మీరు చూస్తున్న ప్రోడక్ట్ యాక్చువల్ ప్రైస్ ఏంటి, ఇదంతా కూడా మీరు క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు. సో నాకైతే ఈ బైహట్కే మొబైల్ యాప్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను వెబ్ఓఎస్ లో ఇప్పటికి కూడా బైహట్కే ఎక్స్టెన్షన్ అయితే వాడతాను. ఏదైనా ప్రోడక్ట్ ని నేను ప్రైస్ కంపారిజన్ చేసుకోవాలి, ఏదైనా ప్రోడక్ట్ మీద జెన్యూన్ డిస్కౌంటా కాదా అని చెక్ చేయాలంటే నేను ఇప్పటికి కూడా వెబ్ఓఎస్ లో బైహట్కే వాడతాను. బట్ అప్పుడప్పుడు ఎప్పుడు ల్యాప్టాప్ చేతిలో ఉండదు కదా, అప్పుడప్పుడు ఫోన్ లో ఈ ప్రైస్ కంపారిజన్ చేసుకోవాలంటే కష్టం అయిపోయింది. సో అట్లాంటప్పుడు ఈ బైహట్కే అయితే నాకు బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ కావచ్చు. మీరు ఎక్కువ ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బైహట్కే అప్లికేషన్ అయితే
మీ ఫోన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండేది, మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి కూడా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.